ట్యాగ్ చూస్తాం. 5 రూపాయల దగ్గర కూరగాయల వాడితో బేరం ఆడతాం. 10 రూపాయల దగ్గర ఆటో వాడితో గొడవ పడతాం. జ్వరం వస్తే తగ్గిపోతుందిలే అని సరిపెట్టుకుంటాం. ఏ క్షణంలో ఇంట్లో ఎవరికి ఏ ప్రమాదం వస్తుందో, ఏ అనారోగ్యం వస్తుందో అని రూపాయి దాచిపెట్టుకుంటూ ఉంటాం. ఇలాంటి ఆలోచనల్ని, మెంటాలిటీని నడిపించేదంతా ఏంటో తెలుసా? కేవలం డబ్బు మాత్రమే. పర్సు ఖాళీగా ఉంటే చాలా భయపడిపోతాం. అదే పర్సులో 100 రూపాయలుంటే కొండంత ధైర్యంగా ఉంటుంది మాకు. ఒకరోజు బ్రతకచ్చనే భరోసా ఉంటుంది మాకు. ఇంకో విషయం, ఆఖరికి తినే తిండిలో కూడా మాకు ఏది తక్కువ రేటుకొస్తే దాంతోనే కడుక్కోవాలని చూస్తాం. ఆ టైంలో మాకు టేస్ట్ అనవసరం. మాకు సౌకర్యాలు, విలాసాలు ఇవన్నీ కాదు. బతకడం కోసమే డబ్బు కావాలి. ఇప్పుడు చెప్పు, డబ్బు మాకు ఆనందాన్ని ఇవ్వదా? తప్పకుండా ఆనందాన్ని ఇస్తుంది, కడుపు నింపుతుంది, సొసైటీలో గౌరవాన్ని ఇస్తుంది, చుట్టూ ఫ్రెండ్స్ ఉండేలా చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, రోడ్డు మీద పరిగెడుతూ ఏడవటం కంటే కారులో కూర్చొని ఏడవడం ఇంకా సౌకర్యంగా ఉంటుందని. అందుకోసమైనా డబ్బు కావాలి కదా. నీకంటే లెక్కలేనంత డబ్బుంది కాబట్టి నీకు దాని విలువ తెలియకపోవచ్చు. కానీ మాకు రేపట్నుంచి పెట్రోల్ ధర రూపాయి పెరుగుతుందంటే ఈరోజు క్యూలో ఉండి పెట్రోల్ కొనుక్కుంటాం. సో మాకు డబ్బు ఖచ్చితంగా కావాలి. డబ్బే ఆనందం ఇస్తుంది, డబ్బు మాత్రమే ఇస్తుంది. వీడు మంచోడే, కానీ కాస్త డబ్బు పిచ్చెక్కువ. ఏ రాకేష్ గారు ఫోన్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేయాలా వద్దా? లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్దాం. హలో రాకేష్. ఏంటి ఇంతసేపు? ఫోన్ లిఫ్ట్ చేద్దామా లేదని ఆలోచించుకుంటున్నావా? ఆహా అబే అదేం లేదు, ఫోన్ చూసుకోలేదు. నా డబ్బుల సంగతి కూడా మర్చిపోయావా? అదేం లేదు, గుర్తుంది. ఇంకెప్పుడు ఇస్తావు? ఇస్తాను. నాకొచ్చే డబ్బులున్నాయి, అవి ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే నీకు ఇచ్చేస్తాను. ఐశ్వర్య, నువ్వు నా ఫ్రెండు కదా అని ఏదో పాపమని డబ్బులిస్తే నువ్వు ఇలా ఇబ్బంది పెట్టడం ఏం బాలేదు. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరమని నీకు ఆల్రెడీ చెప్పాను. నీకిచ్చిన టైం కూడా అయిపోయింది. రేపట్లోగా నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను నేరుగా వచ్చి మీ ఆంటీ దగ్గర అడుగుతాను. వద్దు, అలా చేయొద్దు ప్లీజ్, నేను ఇస్తాను. ఇలాగే చాలాసార్లు చెప్పావు, ఇక నీ మాటలు నమ్మను. హలో 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 రాకేష్, హలో. వీడు ఆంటీ దగ్గరికి వస్తే నా గురించి మొత్తం తెలిసిపోతుంది. నేను చేసిన ప్లాన్ ఇంకా మధ్యలోనే ఉండిపోయింది. వీడేమో వస్తానంటున్నాడు. ఇప్పుడేం చేయాలి? అసలు రేఖ ఆంటీ ₹1,00,00,000 విషయం ఏం చేసిందో ఏంటో. ముందెళ్ళి అది కనుక్కోవాలి. ఆంటీ, ఏం ఆలోచిస్తున్నారు? ఏ సినిమాకి వెళ్దామా అని ఆలోచిస్తున్నాం. పిన్ని, మరి లేకపోతే ఏంటే? ఇందుని ఎలా తీసుకురావాలో తెలియక మేమందరం చస్తుంటే వచ్చి ఏం ఆలోచిస్తున్నారు అంటావేంటి? అసలు నీకు కొంచెమైనా టెన్షన్ ఉందా? ఉంది పిన్ని, నేను కూడా చాలా టెన్షన్ పడుతున్నాను. ఆస్తి మన చేతుల్లోకి వస్తుందన్న చివరి క్షణంలో దాన్ని ఎత్తుకుపోయిన కిడ్నాపర్సు ఆడి వెనుకున్న వాళ్ల కాళ్ళు చేతులు పడిపోను, వాళ్ల మొహం మండ. పిన్ని, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? నేను ఆంటీతో మాట్లాడాలి. ఆంటీ, ఇందుని కిడ్నాప్ చేసి చాలా రోజులవుతుంది కదా. వాళ్ళు అడిగిన ₹1,00,00,000 అరేంజ్ అయ్యాయా? ఇంకా లేదు ఐషా. చెప్పడి, మన కంపెనీ ఎంప్లాయీస్ శాలరీస్ ఆపి అన్నీ కలిపితే ఒక 20 లక్షలు రెడీ అయ్యాయి. ఇంకా అంతకు మించి డబ్బులు వస్తాయని నమ్మకం నాకు లేదు. ఎవరిని అడిగినా ఇవ్వటం లేదు. అలా అయితే ఎలా ఆంటీ? అది నాకు అర్థం కావట్లేదు. ఆ కిడ్నాపర్స్ ఫోన్ చేసి రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ తర్వాత ఇందుని కనిపించకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. 20 లక్షలన్నా చేతిలో పడితే ఆ రాకేష్ గడి పీడ వదిలిపోతుంది. అయితే ఒక పని చేయండి ఆంటీ. ఏంటి? ఆ 20 లక్షలు ఇస్తామని కన్విన్స్ చేయండి. నీకేమైనా మత్తుండే మాట్లాడుతున్నావా? లాస్ట్ టైం 50 లక్షలు ఇస్తామంటేనే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు 20 లక్షలంటే ఒప్పుకుంటారా? ఏమో, ఎవరికి తెలుసు. డబ్బు ప్రతి మనిషికి చాలా అవసరం. అలాంటి అవసరం వాళ్ళకుండబట్టే కదా కిడ్నాప్ చేసుంటారు. దాని ప్రెషర్ ఎక్కువైతే ఒప్పుకున్నా ఒప్పుకుంటారు కదా. నువ్వేంటి అంత తెలిసిన దానిలా మాట్లాడుతున్నావు? పిన్ని ప్లీజ్, మాట్లాడుతున్నాం కదా, నువ్వు మధ్యలో రాకు. ఆంటీ,
ఇప్పుడు నీ దగ్గర ₹1 కూడా ఎక్కువ లేదు, ముందు తీసుకోండి, ఆ తర్వాత మిగతాది ఇస్తానని చెప్పండి. మనకి వేరే ఆప్షన్ లేదు కదా ఆంటీ. ఇంకెన్ని రోజులని ఇలా ఇందుని వాళ్ళ దగ్గర వదిలేస్తాం? ఒకసారి ట్రై చేయండి. వాళ్ళు ఓకే అంటే ఇందు ఇంటికి వస్తుంది. ఆ, లేదంటే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అవును రేఖ, ఆలోచిస్తుంటే ఈ ఐడియా బావుంది. ఏమో వాళ్ళు వింటారేమో. ఒకసారి ఫోన్ చెయ్యి. నువ్వు కూడా ఏంటి వదినా, వాళ్ళు వినరు. ఫోన్ చేస్తే ఏమవుతుంది రేఖ? మాట్లాడితేనే కదా తెలిసేది. నువ్వింకేం ఆలోచించకుండా ఫోన్ చెయ్యి. నంబర్ ఉందిగా. ఏంటి లేటు? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. డబ్బులు రెడీ అయ్యాయా? ఆ, రెడీ అయ్యాయి. వెరీ గుడ్. అయితే ఎప్పుడు కలవాలో, ఎక్కడ కలవాలో, ఎలా ఇవ్వాలో నేను చెప్తాను. ఒక్క నిమిషం. రెడీ అయ్యింది 1 కోటి కాదు. పర్వాలేదు, కొంచెం అటు ఇటుగా తగ్గినా నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఆ, కొంచెం అటు ఇటు కాదు. ఓన్లీ 20 రెడీ అయ్యాయి. ఏంటి, 20 లక్షలు రెడీ అయ్యాయా? అవును. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? చిల్లర అదోలా కనిపిస్తున్నానా? ఆ, ఆ. ఇన్ని రోజులు వెయిట్ చేయించి చివర్లో 20 లక్షలా? అసలు 50 వద్దంటే ఇప్పుడు 20 ఏంటి? అసలు నేను ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నారు? ఇదేమైనా కూరగాయల బేరమా? నేను అడిగిన డబ్బు నాకివ్వండి, లేదంటే ఫ్రస్ట్రేషన్లో నేనేం చేస్తానో నాకే తెలీదు. హలో హలో, నేను చెప్పాను కదా వాడు ఒప్పుకోడని. చూసారా ఎలా సీరియస్ అవుతున్నాడు? అసలు రేపటి లోపు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. చెప్తా వీడి సంగతి. చెప్పు. చెప్పడం కాదు, నువ్వు నా ముందుంటే నాకొచ్చే కోపానికి నేనేం చేసేదాన్నో నాకే తెలీదు.